ఏమంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి గొలకరాయి తగిలింది ఎలక్షన్ ముందు. హత్యా ప్రయత్నం అని గోలగోలు చేసి గగ్గోలు చేశారు. 2019 ఎలక్షన్ ముందు చిన్న సూదిలాగా చిన్నది ఏదో డాక్టర్ గారు ఇంజక్షన్ చేస్తే సిరంజి గుచ్చుకుంటది కదా, అంత గుచ్చుకుంటే అయ్యి బాబాయ్ చచ్చిపోయాడు, అంతే చచ్చిపోయాడు, ఇది హత్యా ప్రయత్నం ఇదని చెప్పి గగ్గోలు పెట్టారు. ఎవరినో భోజనీకి అంటే కాదు నన్నే అన్నాడు, భోజనీకి అంటే పలానా తిట్టు మా అమ్మని తిట్టారని చెప్పి గగ్గోలు పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద పట్టాభి గారి ఇంటి మీద దాడి చేయించిన ఇదే జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మిమ్మల్ని ఒక మాట అంటేనే అదేదో రాష్ట్ర సమస్యలాగా, మీకు చిన్న గాయం తగిలితేనే అదేదో ప్రాణాన ప్రమాదం లాగా మీరు మొత్తం రాష్ట్రం అంతా అట్టుడికేలా చేస్తారు. అంటే మా పిల్లల్ని చంపేశారండి, చంపేసి ఆ శవాలను తీసుకెళ్లి ఇళ్ల ముందు విసిరేస్తే మీరు ఆ నేరస్తులకి మీరు ఎలా కొమ్ము కాస్తున్నారు, మీరు ఆ నేరస్తులను ఎలా వెనకేసుకొస్తారు? మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే మా పథకాలు రద్దు చేస్తే సర్లే పోన్లే, ఈ గవర్నమెంట్ ఇచ్చిన పథకాలతోనే మేము బతికామా, ఎప్పుడు మా కష్టాన్ని నమ్ముకుని బతికాం కదా అని సర్దుకున్నాం. మీరు అంబేద్కర్ గారి పేరు తీసేసి మీ పేరు పెట్టుకుంటే విదేశీ విద్యకి సర్లే కొంతమందిని మనం ఏదో ఒప్పుకుని వాయించిన పెళ్లి తప్పదు కదా సరే పోన్లే అనుకున్నాం. మా పిల్లల్ని చంపేస్తా ఉంటే దళితుల్ని ఏదో పోలీస్ స్టేషన్లో పెట్టి శిరోమండనాలు చేస్తే మీరు ఆ చేసిన వాళ్ళని ఈరోజు ఇలా కాపాడుకుంటూ వస్తారా? ఇది మీరు ఓడిపోయిన తర్వాత కూడా మిమ్మల్ని మీ వెనకాతలో ఉన్న మాలాంటి ఓట్ బ్యాంక్ అంతా మిమ్మల్ని ఓడించి 151 నుంచి 11లో కూర్చోబెట్టక కూడా మీరు ఇక మేము నేరస్తులు తరిపే ఉన్నాను నేనని మీరు ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్న దళితులకు ఏం సంకేతం ఇస్తున్నారు? ఏం పాపం చేస్తాం మేము? ఏమంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి గొలకరాయి తగిలింది ఎలక్షన్ ముందు. హత్యా ప్రయత్నం అని గోలగోలు చేసి గగ్గోలు చేశారు. 2019 ఎలక్షన్ ముందు చిన్న సూదిలాగా చిన్నది ఏదో డాక్టర్ గారు ఇంజక్షన్ చేస్తే సిరంజి గుచ్చుకుంటది కదా, అంత గుచ్చుకుంటే అయ్యి బాబాయ్ చచ్చిపోయాడు, అంతే చచ్చిపోయాడు, ఇది హత్యా ప్రయత్నం ఇదని చెప్పి గగ్గోలు పెట్టారు. ఎవరినో భోజనీకి అంటే కాదు నన్నే అన్నాడు, భోజనీకి అంటే పలానా తిట్టు మా అమ్మని తిట్టారని చెప్పి గగ్గోలు పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద పట్టాభి గారి ఇంటి మీద దాడి చేయించిన ఇదే జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మిమ్మల్ని ఒక మాట అంటేనే అదేదో రాష్ట్ర సమస్యలాగా, మీకు చిన్న గాయం తగిలితేనే అదేదో ప్రాణాన ప్రమాదం లాగా మీరు మొత్తం రాష్ట్రం అంతా అట్టుడికేలా చేస్తారు. అంటే మా పిల్లల్ని చంపేశారండి, చంపేసి ఆ శవాలను తీసుకెళ్లి ఇళ్ల ముందు విసిరేస్తే మీరు ఆ నేరస్తులకి మీరు ఎలా కొమ్ము కాస్తున్నారు, మీరు ఆ నేరస్తులను ఎలా వెనకేసుకొస్తారు? మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే మా పథకాలు రద్దు చేస్తే సర్లే పోన్లే, ఈ గవర్నమెంట్ ఇచ్చిన పథకాలతోనే మేము బతికామా, ఎప్పుడు మా కష్టాన్ని నమ్ముకుని బతికాం కదా అని సర్దుకున్నాం. మీరు అంబేద్కర్ గారి పేరు తీసేసి మీ పేరు పెట్టుకుంటే విదేశీ విద్యకి సర్లే కొంతమందిని మనం ఏదో ఒప్పుకుని వాయించిన పెళ్లి తప్పదు కదా సరే పోన్లే అనుకున్నాం. మా పిల్లల్ని చంపేస్తా ఉంటే దళితుల్ని ఏదో పోలీస్ స్టేషన్లో పెట్టి శిరోమండనాలు చేస్తే మీరు ఆ చేసిన వాళ్ళని ఈరోజు ఇలా కాపాడుకుంటూ వస్తారా? ఇది మీరు ఓడిపోయిన తర్వాత కూడా మిమ్మల్ని మీ వెనకాతలో ఉన్న మాలాంటి ఓట్ బ్యాంక్ అంతా మిమ్మల్ని ఓడించి 151 నుంచి 11లో కూర్చోబెట్టక కూడా మీరు ఇక మేము నేరస్తులు తరిపే ఉన్నాను నేనని మీరు ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్న దళితులకు ఏం సంకేతం ఇస్తున్నారు? ఏం పాపం చేస్తాం మేము?